అరుణోదయమనే 6/8/24 4236 దినములు అనుదినం ఉదయకాలపు ధ్యానాల గురించి ఓడిసి నుంచి ఏర్పాటు చేసిన రాసులు బర్నబాసులు ఏర్పాటు చేసిన జూమ్ యాప్ ద్వారా మనం ప్రార్థనలో ముందుకు సాగుతుండగా రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తాం. అన్నారు కదా, ప్రార్థన చేసుకుందాం. చేరి వచ్చిన ప్రియులందరికీ ఉదయకాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరి వచ్చిన వారందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకుని కోడిక ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడు, సర్వసృష్టి నిర్మాణకు నిర్వాహకుడైన మన నాయన, ఈ ప్రాతకాల వేళ పాదసందులో చేరి రావడానికి మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మాకు అనుగురించిన అనుకూలతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత రాత్రి మీరు ఇచ్చిన విశ్రాంతి, ఆరోగ్యం, ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. కరుణా సంపన్నుడ, మంగళవారం రోజున మేము 4236వ రోజున మీ పాదసంధిని ఆశ్రయించాము. నిర్విరామంగా ఈ కూడికి నడిపిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మేము స్తోత్రిస్తున్నాం. ఈ రోజు అధ్యక్షత వహించినటువంటి పాలంకులను బట్టి మేము స్తోత్రిస్తున్నాం. మీ వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా ప్రియులు పెద్దలు బ్రదర్ శ్యామ్ జీ అబ్రహాం గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ట్రాన్స్లేట్ చేయనటువంటి బ్రదర్ జై కుమార్ సత్రిని కూడా మీ కృపాస్థలకు అప్పగిస్తున్నాం. ఈ కోడికలో పాట పాడువారిని ప్రార్థన చేసే వారందరినీ మీ కృపాస్థలకు అప్పగిస్తున్నాం. చేరి వచ్చిన వారందరం కూడా మా ప్రభువ మీ పాదసందులో మరి భయభక్తులతో మీ వాక్యం వినుటకు మాకు సహాయం అనుగురించి వేడుకుంటున్నాం. ఆత్మ సహాయముతో మా విశ్వాసాన్ని మీరు మెరుగుపరచాలని మీ లేఖనాలు ఇచ్చారు. ఆ లేఖనాల్లో దాగి ఉన్నటువంటి విషయాలు మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించినట్లు కృప చూపించండి. కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలు మాకు అందిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రం. మీ దాసుని ఆత్మతో నింపి మా మధ్యకు తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రద్ధగా వినుటకు మీరే కృప చూపించమని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతుల నుంచి స్తోత్రించి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం. పరలోకమైన మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన బ్రదర్ రవి మనోహర్ బ్రదర్ యేసుక్రీస్తు తెలుసుకున్నాం. మధ్య పాట పాడుటకు బ్రదర్ పేతురు గారు హైదరాబాద్ చూస్తాడు. పేతురు పాట పాడతారు. పేతురు బ్రదర్ రాలేదు అంకుల్, మన ఆకుపోగు వేసే పనులు పాడతారు. అంకుల్ వందనాలు. వచ్చారా? వచ్చాను. పేరు మార్చారు. రైట్. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట తప్పవు నీవు మాని వాడవయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నీ మాటలో జీవమున్నది, అది నన్నిలలో బ్రతికించుచున్నది. నీ మాటలో జీవమున్నది, అది ఎదురన్నా నెట్వర్క్ సమస్య ఉన్నట్టుంది. మాటతోనే చక్క చేసినావా, మరణపు ముల్లును విరిచినవో దేవా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, నీ మాటలో స్వస్థతున్నది, అది నా రోగము తొలగించుచున్నది. నీ మాటలో స్వస్థతున్నది, అది నా రోగము తొలగించుచున్నది.
మాటతోని చక్క చేసినావా, సర్వశక్తి కలిగిన ఓ దేవా. మాటతోని చక్క చేసినావా, సర్వశక్తి కలిగిన ఓ దేవా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. నీ మాటలో జ్ఞానమున్నది, అది ఏ నీ త్రోవలో నడిపించుచున్నది. నీ మాటలో జ్ఞానమున్నది, అది ఏ నీ త్రోవలో నడిపించుచున్నది. మాటతోనే బుద్ధి నేర్పినావా, హృదయమును ఎరిగిన ఓ దేవా. మాటతోనే బుద్ధి నేర్పినావా, హృదయమును ఎరిగిన ఓ దేవా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. అంకుల్ వందనాలు. పాట పాడిన పేదరు గారికి యేసుకి వందనాలు తెలుపుకున్నాం. మన మధ్య సామేల్ అబ్రహాం గారు దైవ సందేశం చెన్నై నుంచి అందిస్తుండగా, తెలుగులో అనువాదం జయకుమార్ శాస్త్రి గారు తెలుగులో మనకు అనువాదం చేస్తుండగా, వాక్యం కొరకు ప్రార్థన యేసేపు ప్రార్థన చేస్తాం. యేసేపు బ్రదర్. హలో ఆకుపోగు యేసేపు. అన్న వందనాలన్నా. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, ఈ యొక్క ఉదయ కాలంన మాకు ఇచ్చిన ప్రాణప్రాప్తికై స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రం నాయన. మరి సమయంలో తండ్రి, నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మేమందరము ఉదయ కాలమున తండ్రి, సూర్యోదయమున కాకమునిపే ప్రభా, తెల్లవారుజామున ఇటు రీతిగా ఆయన పరిశుద్ధుల సహవాసంగా కూడుకొని ప్రభు ఇటు రీతిగా నాయన మిమ్మను కీర్తించుటకు ప్రార్థించుటకు మాకు ఇస్తున్న ప్రతిదిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకమైన ఈ సమయంలో తండ్రి మీ దాసులు బర్నబాసన్న గారిని బట్టి స్తోత్రములు. మరి ప్రార్థించినటువంటి పాడబడినటువంటి మీ దాసులను బట్టి స్తోత్రాలు. ఈ జూమ్ మీటింగ్ అధ్యక్షత వహించినటువంటి పాలకులను బట్టి స్తోత్రములు. మరి దినము కొరకై వాక్యము ఆయన మరి చెప్పడానికై ప్రభువా, మా మధ్య వాక్యం వినిపించడానికి మీ దాసులను శ్యామ్జీ అబ్రహాం గారిని, అలాగే మరి ట్రాన్స్లేషన్ చేయడానికి శాస్త్రన్న గారిని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన వాక్యము నిరభ్యంతరంగా ప్రభువా, ఎటువంటి అంతరాయం లేకుండా వాక్యం వినబడటకు నాయన మీకే స్తోత్రము, సహాయం దయచేయండి. ఇదిగో నాయన మరి చేరువచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు, సహోదరి సహోదరులను బట్టి స్తోత్రాలు. నాయన వాక్యము మాకు నాయన మరి వినిపించి వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు, అలాగే తండ్రి పురుకొల్పబడే మాటలు, హెచ్చరిక మాటలు మాకు అనుగ్రహించమని, మీ దాసులను బలపరిచి మహిమ పొందమని
మీరే నాయన నడిపించుమని మా ప్రభునేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తోత్రము చెల్లించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. దేశం గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుపుతున్నాం. మన ముఖ్యమైన ఘటానికి వచ్చాం. మన మధ్య దైవజనులు సామ్యాలు గారు చెన్నై నుంచి మనకు వర్తమానం అందించుండగా, అదేవిధంగా తెలుగులో జయకుమార్ శాస్త్రి గారు బెంగళూరు నుంచి తెలుగు అనువాదం చేస్తుండగా, ఈ విధంగా దినదినం వరుస ధ్యానాలు కీర్తన గ్రంథం నుంచి అనేక సత్యాలు గత నెల 30 మంగళవారం 55 కీర్తన నుంచి అందించాడు. ఇప్పుడు మన మధ్య వాక్యం అందించుండగా దాసులు తర్జుమా చేస్తున్న దాసులు చక్కటి తెలుగులో అనువాదం చేస్తున్నారు. వారికి ఆహ్వానిస్తున్నాము. వందనాలు బ్రదర్ సామ్యాల్ అబ్రహాం బ్రదర్. వందనాలు వందనాలు. వందనాలు బ్రదర్ జయకుమార్ శాస్త్రి బ్రదర్. వందనాలు అంకుల్. వందనాలు అంకుల్. పాల్ అంకుల్. To God be the glory and good morning to all of you. దేవునికే మహిమ కలుగును గాక. మీకు అందరికి కూడా శుభోదయం. Thank you, Brother Paul, for your very warm welcome, as always. ఎప్పుడు ఉన్నట్లుగానే మరి చక్కటి స్వాగతం నాకు చెప్పినందుకు పాల్ గారికి వందనాలు. I also want to thank my Lord. I want to thank Brother Barnabas. I want to thank the elders of Mumbai Christian Brethren Assembly, Odi Cheruvu, for having invited me on this platform. నేను దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. అలాగనే మంబ్రే కృష్ణ అసెంబ్లీ సంఘానికి, బర్నబాస్ గారికి, అక్కడ ఉన్న సంఘ పెద్దలకి అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. I also want to wish all of you good morning and thank every one of you for having assembled this morning to study God's word along with me. మీరందరూ కూడా నాతో కలిసి ఉదయకాల వేళ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి చేరి వచ్చినందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. Thank you, Brother Jaikumar, for being available for translation. You're doing a great job. I think I can call this a word-to-word translation the way you're doing it. So God bless you, brother. చక్కగా ట్రాన్స్లేట్ చేస్తున్నందుకు సోదరుడు జయకుమార్ గారికి కూడా వందనాలు. దేవుడు ఆయనను దీవించును గాక. All right. As Brother Paul reminded us, we are now studying from Psalm 55. పౌలు గారు మనకు గుర్తు చేసినట్టుగా మనము కీర్తనలు 55 నుండి మనము అధ్యయనం చేస్తున్నాం. I just want to do a quick check of some names and then we will dive into our study for today. నేను తొందరగా కొన్ని పేర్లను నేను ఎత్తి చూపించి మాట్లాడతాను. దాని తర్వాత మనం కొనసాగుదాం ముందరికి. I will ask you a few questions and if possible, you can unmute and give me the answers and then we will move on. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతానండి. మరి సాధ్యమైతే అన్మ్యూట్ చేసుకొని సమాధానాలు చెప్పండి. దాని తర్వాత మనం ముందరికి వెళ్దాం. The first question is, whose daughter is Bathsheba? మొదటి ప్రశ్న, బెత్షెబా ఎవరి కుమార్తె? Whose daughter is Bathsheba? బెత్షెబా. Yes, brother? Elam, daughter of Elam. Yes. Wonderful. Wonderful. God bless you. Thank you. That was a beautiful answer. ఏలాము కుమార్తె. Now, whose granddaughter is Bathsheba? బెత్షెబా ఎవరి మనవరాలు? Whose granddaughter is Bathsheba? Granddaughter. Or whose ఎవరు మనవరాలండి? బత్షెబా ఎవరు మనవరాలు? లేదా బత్షెబా తాతయ్య గారు ఎవరు? Ahithophel. Wonderful. God bless you. Thank you, brother. అహీతోపెలు. The next question. Who is Uriah to Bathsheba? తురియా బెత్షెబాకి ఏమవుతాడు? భర్త అవుతాను. హస్బెండ్. Beautiful. God bless you, brother. Thank you very much. That's a beautiful answer. Now, the next question is, what is the work that Eliam and Uriah did? What work was Eliam and Uriah doing? ఏలియాము అలాగే ఊరియా ఇద్దరు చేసే పని ఏంటి?
సైనికులుగా ఉన్నారు. Protected. Mm. They were Very soldiers. Another said that they are protectors. Protection. Wonderful. That's a lovely way of putting it. Personal security guard and army guard for David. Beautiful answer. God bless you. Thank you, brother. Thank you. చక్కటి సమాధానం చెప్పారండి. దేవుడు మేము దీవించును గాక. All right. Okay. Now, that is all that I wanted to ask, because that is very important for us as we study from Psalm 55. ఇది మాత్రమే నేను అడగాలనుకున్నానండి. ఎందుకంటే ఇవి తెలుసుకోవటం చాలా ముఖ్యం. మనము 55 కీర్తనలు అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు. All right. Now, last week, I signed off at a point when the Lord said to David, "You despised me," meaning the Lord warned or advised David not to touch Bathsheba, yet David did what he should not be doing. మరి అంకుల్ కెన్ యూ రిపీట్ అంకుల్? ఐఎమ్ సారీ. Yeah. Now, last week, we stopped at this place where God warned David not to touch Bathsheba, but David did not heed or listen to God, but he did what he should not have done. గత వారము మనం ఎక్కడ ఆగిపోయామంటే కనుక, దేవుడు బత్షెబాను ముట్టవద్దని దావీదుకు చెప్పిన తర్వాత కూడా దావీదు దేవుడు చెప్పిన దాన్ని లక్ష్య పెట్టక బత్షెబాను ముట్టుకుంటాడు. అక్కడ మనము ఆపేశాం. All right. Now, quickly turn to 2 Samuel chapter 12 and verse 10. This was the last reference last week. 2 సమూయేలు 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటేనండి, అక్కడ మనము ఆఖరిగా పోయినసారి ఆఖరి వచనం చదివిన వచనం అదే. Correct. 2 Samuel chapter 12 verse 10. 2 సమూయేలు 12వ అధ్యాయం 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్య నీకు భార్యగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును గాక. You see, in this verse, thank you, brother. In this verse, the Holy Spirit writes, "Because thou hast despised me." The Lord is speaking to David directly and saying, "Because you have despised me, you have rejected me, you did not care about my warning to you." దేవుడు దావీదుతో అంటున్నాడు, నీవు నన్ను లక్ష్య పెట్టలేదు, లెక్క పెట్టలేదు, నేను చెప్పింది పక్కన పెట్టేశావు అని అంటున్నాడు. And then you see in the first portion of that verse, it says, "Now therefore, because," meaning, because you despise me. That verse starts with, "Now therefore the sword shall never depart from thine house." తీసుకొని నందున, నువ్వు అట్లా చేసినందుకు నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అని వ్రాయబడి ఉంది ఇక్కడ. You see, now what was the punishment God David, or how did God punish David? దావీదు ఎలాగున శిక్షింపబడ్డాడు దేవుని ద్వారా? The punishment was, "The sword shall never depart from thine house." నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును, ఇదే శిక్ష దావీదుకు. Now, what is the meaning of that? It is that by the sword that David's life was guarded by these men. ఆంగ్లములో మరి ఖడ్గం గురించి వ్రాయబడి ఉందండి. ఆంగ్లంలో అయితే ఖడ్గము నీ ఇంటిని ఎప్పుడు వదలదన్నట్లుగా. అయితే దాని అర్థం ఏంటి అంటే గనక, దావీదు కుటుంబము ఖడ్గం ద్వారా రక్షింపబడతా వచ్చింది ఇంతకాలము. Yeah. So the righteous God had judged him by the sword that never departed from David's house. దావీదు ఇంటి నుండి మరి పక్కకు బయలు వెళ్ళని ఆ ఖడ్గము ద్వారానే దావీదుకు దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. In the New Testament, we read about David, and the testimony is the man after God's own heart, is it not? నూతన నిబంధనలో దావీదుని గురించిన సాక్ష్యం ఉంది కదండి. ఏంటి ఆ సాక్ష్యము? ఆయన చిత్తానుసారుడైన మనుషుడు అని. You see, despite David being David, God punished him.
దావీదు అంతటి ఉన్నతుడైనా కూడా దేవుడు ఆయనను శిక్షించాడు. All right. And there's one more thing which the Lord told David in verse 12, the same chapter, 2 Samuel 12. In verse 12, there's another thing which God told David. 12వ వచనంలో దేవుడు దావీదుతో ఇంకొక మాట అన్నాడండి. పగటి యందు వాడు వారితో శయనించును, నీవు ఈ కార్యము రహస్యముగా చేసేటివి గనుక ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. You see what the Lord says? Because you did it secretly, but I will do this openly before all Israel before the sun. అయ్యా, నువ్వు రహస్యంగా చేసావు గాని నేనైతే ఇశ్రాయేలులు చూచుచుండగానే ఈ పని చేస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. All right. Now you see Absalom, his son, rises against David, his father. అబ్షాలోము దావీదు కుమారుడు దావీదుకు తిరుగుబాటు చేస్తాడు. You see, David, as we have been considering last week and just now, David broke a lot of hearts and did this thing towards this family. దావీదు ఎంతోమంది గుండెలను బద్దలు చేసి ఆ కుటుంబానికి ఈ పని చేసి పెట్టాడు. You see, because David did go against Ahithophel, his counsel and his very close friend. ఎందుకంటే దావీదు అహీతోపెలుకు వ్యతిరేకంగా, అహీతోపెలు మంత్రిగా ఉన్నాడు, ఆయన స్నేహితుడిగా ఉన్నాడు, ఆయనకు వ్యతిరేకంగా పనిచేశాడు. Not only that, David went against Eliam by touching his daughter Bathsheba. ఏలియాము కుమార్తెగా ఉన్న బత్షెబను ముట్టుకున్నట్టు ద్వారా ఏలియాము కూడా వ్యతిరేకంగా ఆయన వెళ్ళాడు. And the most grievous thing that David did is touching Uriah's wife, Bathsheba. ఇంకా అన్యాయంగా ఉరియా భార్య అయిన బత్షెబను ముట్టుకున్నాడు. And so, you know what's happening? From David's own house, one person, which is his own son, rises against David. ఆయన సొంత కుమారుడే మరి తిరుగుబాటు చేసేటట్లుగా మరి దేవుడు చేశాడు. Now, in addition to that, you know what has also happened? Along with Absalom, who joins hand? David's close friend, David's best palace counsel, Ahithophel. You know, he left David, he joined his opponent's son, Absalom. అహీతోపెలు ఎవరైతే దావీదునికి మంచి స్నేహితుడిగా, మంచి మంత్రిగా, సహచరునిగా ఉన్నాడో ఆయన దావీదును విడిచి వేరే వాళ్ళతో జతకడతాడు. Now, this was because Ahithophel was very angry with David because of what he did to Bathsheba and Uriah, his granddaughter and the granddaughter's husband. అహీతోపెలు మరి తన మనవరాలు అయిన బత్షెబ పట్ల, తర్వాత బత్షెబ భర్త పట్ల దావీదు చేసింది అసలు జీర్ణించుకోలేకపోయాడు. As I said, once again, we must remind ourselves that Ahithophel was a very close friend to David. As we study today, you will understand a few more things about the relationship between Ahithophel and David. He was such a close friend, and now he joins hands with Absalom, his vagabond son. ఈ అహీతోపెలు దావీదుకు ఎంతో దగ్గరివాడు, చాలా దగ్గర స్నేహితుడు. అంతటి దగ్గర స్నేహితుడైన అహీతోపెలు మరి ఎవరైతే దావీదు కుమారుడు తిరుగుబాటు చేసి ఉన్నాడు అబ్షాలోము, ఆయనతో చేతులు కలుపుతాడు. So now what is happening? Absalom, the son of David, and Ahithophel, the close confidant and friend of David, they join hands. You know what is the purpose? The purpose is to kill David. అహీతోపెలు అబ్షాలోముతో చేతులు కలిపాడు. వారి ఉద్దేశం ఏంటో తెలుసా? దావీదును చంపాలని. And so David now runs away from the country. దావీదు దేశం విడిచి పారిపోతాడు. He leaves his throne. సింహాసనాన్ని వదిలిపెట్టి He crossed River Jordan యోర్దాను నది దాటి and hides and stays in the forest. అరణ్యములలో దాక్కొని అక్కడే ఉంటాడు. Now Absalom and Ahithophel are in search of David to kill him.
అబ్షాలోము అహీతోపేలు ఇద్దరు కూడా దావీదును వెతుకుతున్నారు చంపడానికని. Now, dear believers and brothers and sisters, this is the background of Psalm 55. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ 55వ కీర్తన యొక్క నేపథ్యం ఇది. Last week, what we studied, and just now, the last few minutes, what we learned, that makes the background of Psalm 55. పోయిన వారం మనం ఏదైతే చూసుకున్నామో, ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉన్నదో, ఇవన్నీ కూడా కలగలుపుకొని 55వ కీర్తనీయుల యొక్క బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అవుతాయి అన్నమాట. All right. So now David is in such a situation. He's not in the palace, he's in the forest. And we have Absalom and Ahithophel chasing David, seeking to kill him. అబ్షాలోము ఆ తర్వాత అహీతోపేలు మరి దావీదును తరుముతున్నారు. దావీదును చంపాలని తరుముతూ ఉన్నారు. దావీదు అరణ్యములలో దాక్కుని ఉంటున్నాడు. ఇది పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి. Now, it is at this moment that King David sings this Psalm 55. ఈ సమయములో ఈ 55వ కీర్తన ఆయన పాడుతూ ఉన్నాడండి. So now let us read this psalm verse by verse, and we will understand every verse and the meaning. మనము ఈ కీర్తనను వచనం వెంబడి వచనం చదువుకొని ఒక్కొక్క వచనాన్ని మనం అర్థం చేసుకుందాం. All right, let's read the first three verses. Psalm 55 verses 1, 2 and 3. 55వ కీర్తనలో నుండి మొదటి 3 వచనాలు చదువుకుందామండి. దేవా, చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనే విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గల వారే నన్ను హింసించుచున్నారు. Thank you, brother. Now in verse 3, the last portion of that verse, the second half of verse 3, there is a phrase which says, "For they cast iniquity upon me." ఇక్కడ లాస్ట్ లో మూడో వచనం ఆఖర్లో వారు నా మీద దోషము మోపుచున్నారు అని ఉంది కదండి. Now this means they, you know who the they means? David is blaming Ahithophel for creating a ruckus in his family, meaning Ahithophel is blaming David for the problem he's created in Ahithophel's family, which is his son Eliam and his granddaughter's husband Uriah's family. వారు అంటే ఎవరండి? వారు నా మీద దోషం మోపుచున్నారు అని ఉంది కదా. వారు అంటే ఎవరు? ఇదిగో అహీతోపెలు, తర్వాత ఆ కుటుంబం అంతా ఉంది కదండి. ఏలియాము, ఊరియా, తర్వాత అబ్షాలోము, వీరందరూ కలిసి ఆయన మీద దోషం మోపుతూ ఉన్నారు. All right, let me clarify once again. This they meaning Ahithophel and also Absalom. These two put together is why David is saying they cast iniquity upon me. వారు అంటే అహీతోపెలు, అబ్షాలోము, వీరిద్దరూ కలిసి ఆయన మీద దోషం మోపుతున్నారట. All right. Now, you know why Absalom is against David? అబ్షాలోము ఎందుకు దావీదుకు వ్యతిరేకంగా మారాడు? Now, we know, if I ask you a question, why Ahithophel is against David, you will answer it right now. అహీతోపెలు ఎందుకు దావీదుకు వ్యతిరేకిగా మారాడు అని ప్రశ్న నేను వేస్తే ఇప్పటికిప్పుడు మీరు జవాబు చెప్పేస్తారు. But why is Absalom against David? అబ్షాలోము దావీదుకు ఎందుకు వ్యతిరేకంగా మారాడు? You know why? Because Absalom questioned David, how can you make Solomon king when I am there? ఆ కారణం ఏంటంటే గనక నేను ఉండగా సొలొమోనును ఎట్లా రాజుగా చేస్తావు అని. So you see, these two people in some way have been affected by David's activities, so they joined together, which is Ahithophel and Absalom joined together and go against David the king. వీరిద్దరు అంటే అబ్షాలోము, అహీతోపెలు, వీరిద్దరు కూడా దావీదు చేసే చర్యల వలన ప్రభావితం కాబడి దావీదుకు వ్యతిరేకంగా మారిపోయినారు.
That is why in verse 3, the last portion, he says, they cast iniquity upon me. అందుకనే ఈ 3వ వచనం ఆఖరి భాగంలో వారు నా మీద దోషం మోపుచున్నారు అని ఉంది. All right, now iniquity is an old English language. Now, a paraphrased version in the New Living Translation says, they cast trouble upon me. పాత ఇంగ్లీష్ తర్జుమాలోనండి దోషములను ఉంది. ఆ కొత్త తర్జుమాలో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో నాకు వారు సమస్యగా మారిపోయినారు అని ఉంది. How is it, brother, in Telugu, that word iniquity or trouble? తెలుగు How does ఇట్ it ఈస్ come? ఇనిక్విటీ ఓన్లీ, దోషం. Oh, it is iniquity. All right. Ah. Now, the English, the King James Version, which is what I follow, my Bible that I have is King James. The King James Version belongs to the year, I do not know if I've told you before, but for the sake of repetition, the King James Version English belongs to the year 1611. కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ అండి, నేను ఇంతకుముందు మీ దగ్గర చెప్పానో లేదో కానీ ఇప్పుడు సందర్భాన్ని బట్టి ప్రస్తావిస్తున్నాను. 1611వ సంవత్సరానికి చెందినదండి. Most of believers who read the English Bible will commonly use the King James Version. ఎవరైతే ఎక్కువగా బైబిల్ అధ్యయనం చేస్తారో, ఇంగ్లీషు బైబిల్ అధ్యయనం చేస్తారో వారు కింగ్ జేమ్స్ వర్షన్ వాడతారు. So this King James Version was initiated in the year 1611 by King James. ఈ కింగ్ జేమ్స్ వర్షను 1611వ సంవత్సరంలో రాజైన జేమ్స్ గారి ద్వారా మొదలు పెట్టబడిన పని. Now we are in the year 2024. ఇప్పుడు మనము 2024లో ఉన్నాం. The English of 1611 and the English of 2024 is so different. 1611వ సంవత్సరంలో ఉన్న ఇంగ్లీషు, ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ఇంగ్లీషు చాలా వ్యత్యాసం ఉంది. One of the versions that is closest to the original Hebrew language, one of the versions is the New Living Translation. హీబ్రూ తర్జుమాకి కొంచెం దగ్గరగా ఉండే తర్జుమా ఏంటంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. You see what New Living Translation, the translators of New Living Translation, you know what they've done? They've kept the essence of the Hebrew verses and they've given the translation which is closest to the closest words, the closest meaning to the original Hebrew language. ఈ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ని ఎవరైతే తర్జుమా చేశారో వారు హిబ్రూ తర్జుమాలో ఉన్న బైబిల్ యొక్క భావాన్ని, దాన్ని అలాగనే భావాన్ని జాగ్రత్తగా కాపాడి ఈ పదాలు ఏవైతే ఎంచుకున్నారో ఇంగ్లీష్లో ఆ పదాలు ఆ హిబ్రూ భావానికి దగ్గరగా ఉండేటట్లుగా, ఆ భావాన్ని చక్కగా ఉటంకించేటట్లుగా వాళ్ళు తర్జుమా చేశారు. That's right. Thank you, brother. So, if those of us who are in the habit of reading English Bible, there's nothing wrong in King James Version, but I find King James Version many places difficult to understand. So I always follow the New Living Translation, which helps me to understand the Word of God better. కింగ్ జేమ్స్ వర్షన్ని అనుసరించడంలో తప్పేం లేదండి. నేను కూడా కింగ్ జేమ్స్ వర్షన్స్ చదువుతూ ఉంటుంది, కానీ అది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం సులభంగా అర్థం చేసుకోవడానికి త్వరితగతంగా నేను ధ్యానం చేయడానికి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ వాడతాను. All right. Now we have seen in verse 3, they, meaning Ahithophel and Absalom, they are causing trouble for me, is what David is saying. దావీదు ఏమంటున్నాడంటే కనుక అహీతోపేలు, అబ్షాలోము ఇద్దరు కూడా నాకు సమస్యను తీసుకొచ్చి పెడుతున్నారు అని. All right. Now let's read verse 4. ఇప్పుడు 4వ వచనం చదువుకుందామండి. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. Now, why is David saying this? Why is David mourning, or he is in trouble by saying this verse? ఎందుకు దావీదు వేదన పడుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నట్లుగా కనబడుతుంది ఇక్కడ మనకు? You see, he says, the second portion of the verse says, the terrors of death are fallen upon me. 4వ వచనం మలిభాగంలో మరణ భయము నాలో పుట్టుచున్నది అంటాడు. Meaning, if he falls into the hand of Absalom, you know what will happen? He will be finished. He will be killed. దాని అర్థం ఏంటి? అబ్షాలోము చేతులు గనక దావీదు పడితే ఇంకక్కడితో ఆయన కథ అయిపోయింది, ముగిసిపోయింది.
All right. Now let's read verse 5. ఇప్పుడు 5వ వచనం చదువుకుందాము. దిగులును వణకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. Thank you, brother. You see, the second half says, horrors have overwhelmed me. ఇక్కడ మహాభయము నన్ను ముంచివేసెనని మలి భాగంలో మనం చూస్తాం కదండి. What did David mean by horrors have overwhelmed me? మహాభయము నన్ను ముంచివేసెను అంటే మరి ఆయన అర్థం ఏంటి అక్కడ? You see, overwhelming is, it is overcoming him. It is engulfed him. It is beyond him to come out of it. That is what the meaning is. ముంచివేసెను అంటే దాని అర్థం ఏంటంటే అవన్నీ కూడా ఆయనను దాటుకొని ఆయన పైగా పోయినాయి, ఆయనను చుట్టివేసినాయి, తప్పించుకోలేనంత పరిస్థితుల్లో దావీదు ఉన్నాడని. You see, for example, if you are given a work or a ministry and you find that ministry for you to carry on is going to be very, very difficult because you need to put in all your efforts, you need to put in all your time, you need to put everything that you have, and you think that, oh, I will not be able to carry out that ministry. That is in a way an example of overwhelming. మీకు ఒక పరిచర్య అప్పజెప్పబడింది అనుకోండి. ఆ పరిచర్యని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి మీ సమయం ఇవ్వాలి, మీరు చాలా కష్టపడాలి, మీ దగ్గర ఉన్న రిసోర్స్ అన్ని కూడా మీరు ఉపయోగించాలి. ఒకసారి చాలా భారం అయిపోతుంది కదండి. మీరు ఆ పరిచర్య భారము చేత మరి పట్టబడతారు. అట్లా అన్నమాట ఇది. And you know why David has used this word? Why David is saying that horrors have overwhelmed me? ఇక్కడ భయము నన్ను ముంచివేసెను అని దావీదు ఎందుకు అంటున్నాడండి? Because he means that I am such a wretched person. ఇక్కడ wretched person means wretched means I'm such a worse person, which means you call a person a wretch because he's done the worst things in his life. ఆయన దావీదు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే చాలా అసహ్యమైన పనులు చేశాడు దావీదు. అసహ్యునిగా తను తాను వర్ణించుకుంటూ ఉన్నాడు. He's saying this, that horrors have overwhelmed me, for another reason. He's saying, what a terrible blunder I have made. ఈ మరణ భయము లేదా మహాభయము నన్ను ముంచివేస్తుందని ఎందుకు అంటున్నాడంటే గనక దావీదు తను చేసిన ఆ హీనమైన పనిని తలుచుకుంటున్నాడు ఇక్కడ. You see, he's regretting right now, calling himself a wretch, calling himself one of the worst persons. And then he says that a great mistake I have done. He's realizing it now. నేను చాలా పెద్ద తప్పు చేశాను, చేయరాని కార్యము చేశాను అని చెప్పేసి ఇప్పుడు ఆయన పశ్చాత్తాపం పడుతున్నట్లుగా కనపడుతుంది. All right. Now let's read the next two verses, verses 6 and 7. 6-7 వచనాలు చదువుకుందామండి ఇప్పుడు. ఆహా, గువ్వ వలె నాకు రెక్కల నీడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని. Brother, does it stop with that, or is there a word called Selah there? Selah is not there here. It's not there. Okay. In the English version, there is a word which is mentioned as Selah. In most of the Psalms, you will find it, the word Selah in English. ఇక్కడ 7వ వచనం ఆఖర్లో సెలా అనే పదం ఉందండి. కీర్తనలో చాలా చోట్ల సెలా అనే పదం కనబడుతుంది. Is it never there in any of the Psalms in Telugu, brother? Yeah, Telugu it is there at some places. It is there. Here it is not there, is it? Yeah, here it is not there. All right. Okay. The King James version in verse 7 ends with the word Selah. కింగ్ జేమ్స్ వర్షన్ లో మరి సెలా అనే పదంతో ఈ వచనము ముగుస్తుంది. You know what is the reason for the word Selah? You must, when you read in Telugu Bible, I do not know if you are aware, there is a reason for that word Selah. సెలా అనే ఆ పదానికి కారణం ఉందండి. You know, the meaning of Selah means pause, P-A-U-S-E. Pause means you stop for a short while. సెలా అనే పదానికి అర్థము ఏంటి అంటే గనక కొంచెం సేపు అక్కడ ఆగండి అని.
All right. For example, most of us listen to songs, isn't it? We listen to songs either now mostly we listen to it in music systems or in our mobiles. And in the mobile, you will have one button called the pause. No. Now, suppose someone is talking to you, you're listening to the music, but someone wants to talk to you, your wife, your children, your husband, or whatever it is. If you want to hear them, what do? You press the pause button. It will stop exactly at the place where you stopped it. మనం సామాన్యంగా పాటలు ఈ మ్యూజిక్ పరికరాలలో గాని, లేకపోతే మరి ఫోన్‌లో గాని వింటూ ఉంటాము. ఫోన్‌లో పాజ్ అనే ఒక బటన్ ఉంటుందండి. మనం పాటలు వింటూ ఉండగా మధ్యలో ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నప్పుడు, ఆ పాజ్ అనే బటన్ ఒత్తుతాం. ఆ పాజ్ అనే బటన్ ఒత్తినప్పుడు అక్కడికక్కడే నిలిచిపోతుంది పాట. After you finish speaking, then you again press the pause button and release it. The music or the song starts from the place where you stopped it. ఒకసారి ఆ పాట మీరు మాట్లాడిన తర్వాత మరి పాట వినాలనుకున్నప్పుడు మళ్ళీ పాజ్ బటన్ ఒత్తితే ఎక్కడి నుంచైతే ఆగిపోయిందో అక్కడి నుంచి అది పాడటం మొదలుపెడుతుంది మళ్ళీ. That, brothers and sisters, is the meaning of Selah. I hope now you understood the meaning of Selah. సెలా అంటే అర్థం అదేనండి. All right. Now, why did the psalmist write Selah here at this point? ఎందుకు కీర్తనకారుడు సెలా అని ఇక్కడ వ్రాసాడు? Why did David pause here at this verse? ఈ వచనం దగ్గర ఎందుకు దావీదు ఆగిపోయాడు? You see, whenever there is a word Selah, it is always in the past times, meaning it refers to the past period or what has happened in the past. సెలా అని ఎక్కడైతే మనకు వస్తుందో అది ఎప్పుడు కూడా పూర్వకాలానికి సంబంధించింది, అంటే గడిచిపోయిన కాలానికి సంబంధించింది. No, the meaning of it is the writer pauses and then he ponders, he thinks over what has happened in the past and then he moves forward. That is why that word Selah comes. దాని అర్థం ఏంటంటే రచయిత అక్కడ కొంచెం సేపు ఆగి అంతవరకు ఏం జరిగింది అన్నది తలచుకుంటాడనమాట. You see, here in this verse, he says, if only I had wings like a dove, I would have flown away and I would have rested. ఆహా, గువ్వల నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే అని రాస్తూ ఉన్నాడు. You see, so he is now looking at the past and then he's at the present writing about the past and saying that only if I had wings like a dove, I would have flown away and I would have rested peacefully. ఆయన గతాన్ని తలచుకుంటూ అయ్యో ఇప్పుడు నాకు రెక్కలున్నట్లయితే గువ్వలే నేను ఎగిరిపోదునే అని అనుకుంటూ ఉన్నాడు. All right, wonderful. I hope you've understood till verse 7 now. 7వ వచనం వరకు కూడా మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. All right, let's read verse 8. ఇప్పుడు 8వ వచనం చదువుకుందాం. అరణ్యములో నివసించి ఉందునే అని అనుకుంటుని. Just 8, brother. Yes, yeah. Okay. Just verse 8. I would hasten. You see, the word hasten my escape is mentioned, the first portion of that verse. ఇక్కడ అరణ్యములో మరి నివసించి ఉందునే అనుకుంటుని అని తెలుగులో ఉన్నది. ఇంగ్లీష్లో అయితే hasten means to speed up. That is to make it quickly. That is the meaning of the word hasten. To quicken my escape. ఇంగ్లీష్లో హేస్టన్ అనే పదాన్ని చూస్తాము. హేస్టన్ అంటే గనక త్వరపడుట. You see, now what's the meaning? In the past, I have wandered in the hills and valleys, fleeing from my enemies. That is what David is recollecting. In the past, I have wandered in the hills and valleys, and I'm running away from my enemies. గత కాలములో నేను నా శత్రువుల నుండి పారిపోతూ ఉన్నాను, అరణ్యములో నివసిస్తూ ఉన్నాను. నా పరిస్థితి అట్లా ఉన్నది. నేను తొందరగా అరణ్యంలో నివసించాలి లేదా త్వరపడాలి నేను పారిపోవటంలో కానీ అని చెప్పేసి తప్పించుకోవటంలోను అని చెప్పేసి దావీదు అంటూ ఉన్నాడు. You see, now David became a king, and we all know for how long he has been running and running and running after his
after his anointing as a king, after Samuel anointed him as a king, for how many years he's been running chased by Saul, and finally he came and sat in the throne. Now again he's running. That is what he's recollecting. దావీదు అభిషేకించబడిన తరువాత సౌలు ద్వారా మరి వెంబడించబడ్డాడు. సౌలు భయము చేత ఆయన అరణ్యములకు పారిపోయి అక్కడ తిరుగుతూ తలదాచుకుంటూ చాలా సంవత్సరాలు గడిపాడు. మళ్ళా దాన్ని తలుచుకుంటూ ఉన్నాడు ఇప్పుడు. So now he's now referring back to that in the past I have been running, and now it is Absalom who's chasing me. At that time it was King Saul, but now it is Absalom. That is what he's recollecting in verse 8. గతంలో కూడా పారిపోయి అరణ్యంలో నేను తలదాచుకున్నాను. అప్పుడైతే సౌలును బట్టి నేను అది చేశాను. ఇప్పుడు అబ్షాలోమును బట్టి మళ్ళీ అరణ్యంలోకి పారిపోయి వచ్చి తలదాచుకుంటున్నానని దావీదు అంటూ ఉన్నాడు. You see, up to verse 8, David is now referring to his present situation, what is happening in his life. He's regretting that. And then he's also recollecting his past experience before he became king, of how he was being chased. And he's comparing that to now how he's being chased. 9వ వచనం వరకు కూడా మరి గత కాలంలో సౌలు చేత మరి వెంబడించబడినప్పుడు ఆయన ఎట్లాగైతే పారిపోయి మరి అరణ్యాల తల దాచుకున్నాడు, ఇప్పుడు అబ్షాలోము ద్వారా అదే పని చేస్తూ ఉండగా సౌలు ద్వారా జరిగిన అప్పటి పని తర్వాత ఇప్పుడు అబ్షాలోము ద్వారా జరుగుతున్న ఈ పనిని ఆయన బేరీజు వేసుకుంటూ ఉన్నాడు. All right, now let's read verse 9. ఇప్పుడు 9వ వచనం చదువుకుందామండి. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూస్తున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయము, వారి నాలుకలను ఛేదించుము. All right, this verse is a little difficult to understand, is it? When we read it, we would not understand this easily. ఈ వచనం కొంచెము అంత సులభంగా అర్థం కాదు కదండి. You see, now where is King David now? దావీదు ఎక్కడున్నాడు ఇప్పుడు? He's in the forest. ఆయన అరణ్యంలో ఉన్నాడు. He's supposed to be in the palace, but he's in the forest. ఆయన కోటలో ఉండవలసిన వాడు, రాజభవనంలో ఉండవలసిన వాడు, కానీ ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు. Now think carefully and answer the next question to yourself. Who's in the palace now? జాగ్రత్తగా ఆలోచించి మీరు జవాబు చెప్పండి. ఇప్పుడు ఆ రాజభవనంలో ఎవరున్నారు? You see, David is supposed to be in the palace, but he's been chased away. He's running and he's in the forest. So if he's in the forest, who is in the palace now? దావీదు రాజభవనంలో ఉండవలసిన వాడు, కానీ దావీదును తరిమేశారు అక్కడి నుంచి. దావీదు పారిపోయి అరణ్యానికి వచ్చాడు. మరి ఇప్పుడు రాజభవనంలో ఉన్నదెవరు? You know who's in the palace now? The usurpers, which means the ones who push away the existing king and forcibly take the position of the palace or the king, is called usurpers. Now, these people, you know who they are? Absalom and Ahithophel. And so, Ahithophel is now with Absalom in the palace advising him. ఇప్పుడు రాజభవన్లో ఉన్నది ఎవరంటే గనక రాజును తరిమేసిన వారు. ఎవరు వారు? అహీతోపెలు, అబ్షాలోము. ఇప్పుడు అబ్షాలోముకు అహీతోపెలు సలహాదారుడుగా ఉంటూ ఉన్నాడు. All right. Now in this verse, when you read, what does David say? Destroy your Lord, divide their tongues. వారి నాలుకలను ఛేదించుము అంటున్నాడు దావీదు. You see, now we all will remember this incident. If the Lord wants to confuse with the tongues, he will use different languages. మనకి ఈ విషయం బాగా తెలుసు కదండి. నాలుకల ద్వారా అయోమయానికి, గందరగోళానికి గురి చేయాలంటే దేవుడు రకరకాల భాషలను, నాలుకలను బయటికి తెస్తాడు. I hope you all remember right now when we talk about the people using different tongues for the first time, all of us would have thought of the Tower of Babel, is it not?
వివిధ నాలుకలు, రకరకాల నాలుకల ప్రయోగము దాని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు బాబెల్ గోపురం గుర్తొస్తుంది కదండి. You see, what did the people do at that time? They got together, they counseled with each other, and then what they decided? We are going to go for a building called the Babel Tower, which will take us up to reach God. అందరూ కలిశారు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. మనం బాబెల్ గోపురం కట్టుదాము, దేవుని దగ్గరికి వెళ్ళిపోదాము అన్నట్లుగా వాళ్ళు ప్రణాళికలేశారు. It is at this time, what did God do? He used diversity. He used different languages, so no one could not understand the other. There was so much of confusion, and because of that confusion, what happened? What is the result? They could not build the Tower of Babel. దేవుడు ఏం చేశాడు? రకరకాల భాషలను వాళ్ళ పుట్టించాడు. ఒకరు మాట్లాడేది ఇంకొకరికి అర్థం కాలేదు. దాన్ని బట్టించి వారు అయోమయానికి, గందరగోళానికి లోనయ్యి బాబెల్ గోపురాన్ని కట్టలేకపోయారు. So when David uses this in this particular verse, you know what? David knows about the incident of Tower of Babel. So he's recalling that, and he's saying that God can do and confuse people with their tongues or their languages. వారి నాలుకలను ఛేదించుమని దావీదు అంటూ ఉన్నప్పుడు దావీదుకు ఈ బాబెల్ గోపురము ఆ సన్నివేశం, ఆ సంఘటన బాగా గుర్తుంది. అది ఎంత శక్తివంతమైనదో దావీదుకు తెలుసు. అందుకనే నాలుకలను ఉపయోగించి ప్రజలను చెదరగొట్టడం కానీ, వారిని నిర్మూలన చేయటం కానీ, వారిని అయోమయానికి గురి చేసి వారు అనుకున్న పని జరగకుండా చూడు ప్రభువా అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. You see, he's remembering that incident, and now he's asking God to confuse Ahithophel's counsel to Absalom. It is not the tongue, so it's not the language. But you know what David is doing? He's using that incident of Tower of Babel, and then he's asking God, please confuse Ahithophel's language to Absalom, so Absalom does not understand what Ahithophel is telling him. You see? ఇక్కడ ప్రజలందరి గురించి లేదా ఆ పట్టణంలో ఉన్న వారందరి గురించి కాదు, కానీ ఏదైతే అహీతోపేలు మరి అబ్షాలోముకు సలహాలు ఇస్తున్నాడో ఆ సలహాల విషయంలో మరి రకరకాల భాషలు పుట్టించి మరి అయోమయానికి, గందరగోళానికి అబ్షాలోము గురి కావాలన్నది దావీదు యొక్క కోరిక. And when we read history, when we read the Bible, read the scripture where it mentions about Ahithophel counseling, this is exactly what happened. What David prayed for, God made it happen in the palace. మనము వాస్తవంగా జరిగిన సంగతులను చూస్తే దావీదు ప్రార్థన చేసినట్లుగానే అహీతోపేలును, అబ్షాలోమును దేవుడు గందరగోళానికి గురి చేశాడు. You know exactly what happened? Absalom could not understand Ahithophel's counsel. అబ్షాలోము అహీతోపేలు చెప్పే సలహాలు, ఆ మాటలను అర్థం చేసుకోలేకపోయాడు. You see, for David, the confidence, his close confident Ahithophel, whatever counsel was given to him, that if you have to go for war, go for war. If you have to go to the war, do things this way. All this counsel was given by Ahithophel. It was successful in the life of David. దావీదుకు అహీతోపేలు చెప్పిన సలహాలు, ఇదిగో ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే వెళ్ళండి, ఇదిగో ఇలా చేయంటే ఇలా చేయండి, ఈ సలహాలన్నిటిని బట్టి దావీదు మరి చాలా విజయాలను పొందుకున్నాడు. But in the case of Absalom, Ahithophel's counsel must have been the same, but he could not understand, and Absalom was confused. అబ్షాలోము విషయానికి వచ్చేసరికి అహీతోపేలు ద్వారా చెప్పిన సలహాలు కూడా సఫలతనిచ్చే సలహాలే చెప్పి ఉంటాడు, కానీ అబ్షాలోము అవి అర్థం చేసుకోలేకపోయాడు. You see, the scripture very clearly says the wise counsel given by Ahithophel to capture David was unheeded or not regarded by Absalom. He did not follow that. అహీతోపేలు అబ్షాలోమునకు దావీదుని ఎట్లా పట్టుకోవాలని జ్ఞానయుక్తంగా ఇచ్చిన ఆ ప్రణాళిక గాని, సలహా గాని అబ్షాలోము అర్థము చేసుకోలేక విఫలమైపోయాడు.
You see, what Ahithophel spoke, David understood. But what Ahithophel spoke to Absalom, he could not understand what Ahithophel was telling him. That was what David prayed for, and that was what happened in the palace. అహీతోపెలు దావీదునకు సలహాలు ఇచ్చినప్పుడు మరి దావీదు అది అర్థం చేసుకొని దాన్ని అనుసరించి విజయాలను పొందుకున్నాడు. అదే అహీతోపెలు అబ్షాలోమునకు సలహాలు ఇస్తున్నప్పుడు అబ్షాలోము అర్థం చేసుకోలేక అయోమయానికి గురవుతున్నాడు. You see, Ahithophel gave a very wise counsel to Absalom. అబ్షాలోముకు చాలా జ్ఞానయుక్తమైన సలహాలు అహీతోపెలు ఇచ్చాడు. But Absalom did not listen to that. కానీ అబ్షాలోము వాటిని పట్టించుకోలేదు. Now read that verse once again, verse 9. Let's read it once again. 9వ వచనం మరోసారి చదువుకుందామండి. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలం చేయము, వారి నాలుకలు ఛేదించుము. Thank you, brother. Now, we all know where David is now. He is in the forest. దావీదు ఎక్కడున్నాడో మనకు అందరికీ తెలుసు. ఆయన అరణ్యంలో ఉన్నాడు. Now, the second portion of that verse, what does it say? For I have seen violence and strife in this city. What does that mean? పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచున్నానని ఉంది కదండి. ఏంటి దాని అర్థము? You see, David is now in the forest, but what's happening in the city? There is violence and strife taking place in the city. దావీదు అరణ్యంలో ఉన్నాడు, కానీ పట్టణంలో ఏం జరుగుతుందండి? బలాత్కారము కలహములు జరుగుతున్నాయి. Now listen to me very carefully, brothers and sisters. సహోదర సహోదరులారా, నేను చెప్పేది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. This is just an example. I'm not quoting anyone. I'm not saying anything against anything, but I'm just trying to correlate and give you an example. నేను ఎవరిని ఉటంకించట్లేదు, కానీ ఒక ఉదాహరణ కొరకు మనం అర్థం చేసుకోవడానికి ఈ విషయం చెప్తున్నాను. You see, when there is a change in the ruling government, when the elections come, there is a change in the ruling government. Have you noticed one thing? పాలించే ప్రభుత్వం మారినప్పుడు ఒకటి జరుగుతుందండి, అది గమనించారా మీరు? And you don't know who has got the majority. There is a small period of time when we don't know, or we are in the process of knowing who has got the majority. ఎన్నికల ఫలితాలు పరిపూర్ణంగా వెలువడక మునుపు ఎవరికి స్పష్టమైన మెజారిటీ వస్తుంది అని తెలుసుకోవడానికి కొంచెం సమయం ఉంటుంది. You see, there is a ruling government. పాలించే ప్రభుత్వం ఉన్నది. The election is underway of counting. ఎలక్షన్ ముగిసి కౌంటింగ్ నడుస్తుంది. The results are being declared. ఫలితాలు మరి ప్రకటించబడ్డాయి. The different parties, the number of candidates who have contested and who are winning and losing, they are being it's being announced about that. ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉన్నది. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అన్నది మరి అక్కడక్కడ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. As the counting comes to an end, there is a certain point in time where no one knows who's going to get the majority. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ ఉండగా ఒకానొక దశలో ఎవరికి స్పష్టమైన మెజారిటీ వస్తుందో ఇంకా తేలని ఆ దశ ఉంటుంది. Because the one who gets the majority is going to lead the government, isn't it? ఎవరికైతే మెజారిటీ వస్తుందో వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు కదండి. Now understand the situation, how the ruling government will feel at that time. ఆ సమయంలో పాలించే ఆ ప్రభుత్వం వారు ఎట్లా ఏ భావనకు లోనవుతారో ఒకసారి ఊహించుకోండి. Won't there be much confusion in the ruling government? ఆ పాలించే ప్రభుత్వము ఆ వ్యక్తులలో కొంచెము గందరగోళము ఉండదంటారా? They don't know who's going to come. Now, what is going to happen to the current ministers, ministerial positions, the bureaucracy, which means the top government officials, what is going to happen to them? Are they going to be displaced? Are they going to be transferred? Are they going to be changed? So much of confusion will happen for a short moment before the final results are declared. ఏది జరగబోతుందో, మేము వస్తామా, మా మినిస్టర్లంతా ఏమవుతారు, ఏది ఎట్లా ఏంటి పరిస్థితి, ఒక రకమైన
అయోమయము, గందరగోళానికి లోనవుతారు కదండి ఆ ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు. Now, with this picture in mind, brothers and sisters, imagine what is happening in the palace. Absalom has just come to power. అయ్యా, ఇది మీరు మనసులలో పెట్టుకొని, అబ్షాలోము మరి ఆయన ఆయన పవర్లోకి వస్తూ ఉన్నాడు. ఆ సమయములో అక్కడ ఏం జరుగుతూ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. And Absalom is now making decisions as to choose between the people who are supporting him and the people who are supporting David. అబ్షాలోము నిర్ణయాలు తీసుకోవాలి. దావీదును ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అబ్షాలోమును ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కనుక్కోవాలి. This is very common, is it not, in a change of government? ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడు ఇదంతా కూడా మరి చాలా సామాన్యంగా జరిగేది కదండి. The loyalists to a previous government, what happens? Mostly they are shifted. ఎవరైతే పాత ప్రభుత్వానికి మరి చాలా దాసులుగా లేదా నమ్మకస్తులుగా ఉంటారో వారందరినీ కూడా మార్చివేస్తారు. And at this moment, in that environment, there is a lot of confusion. ఆ సమయంలో మరి అందరూ చాలా తీవ్రమైన గందరగోళానికి లోనవుతారు. This is why King David is writing in verse 9, "For I have seen violence and strife in the city." Now you understood that verse. అందుకనే పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను అని దావీదు రాస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆ వచనం రాశాడు? All right, we'll read verse 10 and we'll conclude there because it's 3 minutes past 6. ఇప్పుడు మనం 10వ వచనం చదువుకొని మనం ముగించుకుందామండి. 6:3 అయింది ఇప్పటికే. రాత్రింపగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. This verse relates to the previous verse 9. ఈ వచనము 9వ వచనముతో సంబంధం కలిగి ఉందండి. Meaning David is saying day and night they go about it upon the walls. Meaning day and night this confusion in the palace, in the city is going on. రాత్రింపగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు అంటే రాత్రింపగళ్ళు ఈ అయోమయం, ఈ గందరగోళం కొనసాగుతుంది అని. Because of that mischief meaning trouble and sadness in some are happening there in the city. అందుకనే పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవని వ్రాయబడి ఉంది. All right, we'll stop here. God willing, we will continue next week. I hope this study has enabled all of us to understand up to verse 10. May God bless it to every one of us. Thank you very much for patiently listening and read and understanding God's word, learning from it. Thank you, Brother Jaykumar, for a wonderful translation. God bless you, brother. God bless all of you. నేను ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ 10 వచనాలు కూడా మనం అధ్యయనం చేసాము, చక్కగా అర్థం చేసుకున్నామని నేను అనుకుంటూ ఉన్నాను. వాక్యము జాగ్రత్తగా విని ఓపికగా ఉన్నందుకు అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ట్రాన్స్లేట్ చేసిన జయకుమార్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. వందనాలు. చక్కటి సందేశం అందించిన స్వామ్యుల్ గుణశీల అబ్రహాం గారికి, చక్కటి తెలుగులో అనువాదం చేసిన జయకుమార్ శాస్త్రి గారికి వేసుకుంటున్నామున్న వందనాలు చెల్లిస్తూ, ఓడిసి నుంచి కూడా జూమ్ ద్వారా వందనాలు. చక్కటి సందేశము. దావీదుని గురించి చాలా సంగతులు విన్నాము. నెమ్మది లేని స్థితిలో కుటుంబం ఆయన చేసిన దానికి కుటుంబంలోనే తిరుగుబాటు అయింది, కొడుకు కుమారులే అని. దేవుడు అయినా కానీ అన్ని దేవుడిని అడిగి చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఆయన చిత్తం ఎరిగి చేసినా కానీ దేవుడు తప్పిస్తున్నాడు. కానీ అరణ్యంలో ప్యాలెస్లో ఉన్నవాడు అరణ్యంలో ఉన్నాడు కనుక దేవుడు చక్కటి సందేశం ఇచ్చినాడు. నా ఇష్టానుసారుడు అన్నాడు దేవుడు దావీదును. కనుక చక్కటి సందేశం అందించిన వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రార్థన మన కర్నూలు నుంచి రాజారావు గారు ఆఖరి ప్రార్థన చేస్తారు. బ్రదర్ రాజారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. వినిపిస్తుందా? వందనాలు.
వినిపిస్తాను కదా. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా జీవాధిపతి, నిరంతరం స్తోత్రాడా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉదయకాలం ఇచ్చిన సమయం కొరకు స్తోత్రములు. అంత మాత్రమే కాదు నాయన, మీరు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ ప్రభా, ఈ రీతిగా మా ప్రియులు బర్నబా గారు ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మా ప్రభా ప్రియుల ద్వారా వినిపిస్తున్నటువంటి వర్తమానం బట్టి దేవ స్తోత్రములు. దావీదు జీవితంలో చేసినటువంటి నాన్న మా ప్రభువా గొప్ప కార్యములు బట్టి దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి ప్యాలెస్ లో ఉన్న ప్రియులు మరి అరణ్యంలో ఉంటుండగా తండ్రి ప్రభువా దావీదుని మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నెమ్మదిని మా ప్రభువా మీరు అనుగ్రహించి దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇలాగనైనా ఈ యొక్క జూమ్ మీటింగ్ మా ప్రభు విన్న ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని చేరి వచ్చిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఇలాగ ఈ యొక్క జూమ్ ను మీరు మా ప్రభు మీటింగ్ ను కొనసాగిస్తున్నందుకు మా ప్రభా అనేక దినముల నుంచి కొనసాగించి నడిపిస్తున్నందుకు దేవా మిమ్మల్ని స్తుతిస్తూ వందనం చెల్లించుకుంటూ ఇక ముందు కూడా మీరు నడిపించే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఘనతయు మహిమయు ప్రభావాలు మీరు మాత్రమే పొందనడు దేవా. మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన నాకు అవకాశం ఇచ్చిన బర్నబాస్ మిగతా కార్యక్రమం బర్నబాస్ ఇస్తాడు. మొదటిగా ప్రార్థించిన రవి మనోహర్ వదలను బట్టి స్తోత్రాలు. పాడబాడి పేతురు గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన యేసుదాస్ గారు, లాస్ట్ లో ప్రార్థించిన రాజారావు గారికి వందనాలు తెలుసు. నాకు అవకాశం ఇచ్చిన బర్నబాస్ కు